ఇప్పుడు ఎవరైనా కానీ దేవుడు అని మాట్లాడుతున్నారు అని అంటే, ఒక వ్యక్తిని దేవుడు అని అనాలి అని అంటే ఎందుకు పిలవాలి అసలు ఆయన్ని దేవుడని? ఎందుకు పిలవాలి అని అంటే దేవునికి ఈ లక్షణాలు ఉండాలి. 5 విషయాలు రాసుకోండి, చెప్తున్నాను. మొదటిది ట్రాన్సెండెంట్ అని అంటారనమాట. అంటే అతీతుడు, ట్రాన్సెండెంట్. దేవుడు గాడ్ ఈజ్ ట్రాన్సెండెంట్. దేవుడు అతీతుడైన వాడు. అతీతుడు అంటే దేనికి అతీతుడు? సమస్తానికి అతీతుడు, తన సృష్టి మొత్తానికి అతీతుడు. ఆయన ఏ పరిధిలోనూ లేనివాడు. తన సృష్టిని గురించి, సృష్టిని చూపిస్తూ ఆ సృష్టిలో ఉన్న ఏదైనా ఒక విషయాన్ని తెలియజేస్తూ, ఇగో దేవుడు అంటే ఇలా ఉంటాడు అని పోల్చడానికి వీలు కానివాడు దేవుడు. ఆయన సమస్తానికి అతీతమైన వాడు, మించినవాడు. ఆయన్ని దేవుడు అని అంటారు. రెండవ మాట సార్వభౌమాధికారి. ఎవరండి? సార్వభౌమాధికారి. సార్వభౌమాధికారి అంటే తిరుగులేని అధికారం కలిగినవాడు, ఎదురులేని అధికారం కలిగినవాడు. అంటే తాను చేసే ఏ పనైనా కానీ తన ఇష్టానుసారంగా తాను సంకల్పించిన దాన్ని, తాను చేయాలనుకున్న దానిని మాత్రమే చేస్తాడు. ఆయన చేసే పనికి ఎవరిని లెక్కడగాల్సిన పని లేదు. ఆయన చేసే పనికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన పనికి ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేస్తున్న పనిని ఎవరైనా వెళ్ళి దేవుణ్ణి ఆపి నువ్వేం చేస్తున్నావు అని అడిగే అంత సత్తా ఎవరికి లేదు. ఈ అధికారాన్ని సార్వభౌమాధికారం అని అంటాం. దేవుడు అంటే సార్వభౌమాధికారి అయిన వాడు. నథింగ్ కెన్ కంట్రోల్ హిమ్. ఏది కూడా ఆయనను నియంత్రించలేదు. ఆయన సార్వభౌమాధికారి అయిన దేవుడు, అతీతుడైన దేవుడు, సార్వభౌమాధికారి అయిన దేవుడు. మూడవది ఆమ్నిషియంట్ అని అంటారనమాట. గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్ అంటే సర్వజ్ఞాని, సమస్తాన్ని ఎరిగినవాడు. ఆయనకు తెలియందంటూ ఏది లేదు. ప్రతి విషయం తెలుసు. ఆయనకు మరుగైందంటూ ఏది లేదు. మన ఆలోచనలు కూడా ఆయనకి తెలుసు. అసలు ఇంకొక విషయం చెప్పాలంటే మనకు ఆలోచన పుట్టకముందే ఆయనకి తెలుసు. నిత్యత్వ గతం తెలుసు, నిత్యత్వ భవిష్యత్ తెలుసు, ఇవాళ ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. సముద్ర అంతర్భాగంలో ఒక జీవి కడుపులో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆకాశ మహాకాశాల్లో అంతరిక్షంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. ఆయనకి తెలియదంటూ ఏది లేదు.